जय श्रीमन्नारायण। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जय श्रीमन्नारायण। భక్తులకి మనవి, మన అభయాంజనేయ స్వామివారి దేవస్థానమునందు నవంబర్ 1 కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 1వ తేదీ శనివారం మన అభయాంజనేయ స్వామి దేవస్థానమునందు విశేష సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నది. కావున భక్తులు ఈ యొక్క సామూహిక వ్రత మహోత్సవంలో పాల్గొని స్వామివారి వ్రతకథ విని స్వామివారి ప్రసాదము స్వీకరించి శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. మన ఈ అభయాంజనేయ స్వామివారి దేవాలయం చాలా విశేషమైన దేవుడు, వెలిసిన దేవుడు. ఇక్కడ మీ యొక్క కోరికలు కూడా అన్నీ స్వామివారికి విన్నవించుకుంటే అది ఎటువంటి ఆటంకం కలగకుండా ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. మన అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి మంగళవారం ఆకుపూజ కార్యక్రమం, విశేష అభిషేక కార్యక్రమంలో నిర్వహించబడుతున్నది. కావున భక్తులు ఈ యొక్క విశేష అభయాంజనేయ స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. అలాగే మన అభయాంజనేయ స్వామివారి దేవస్థానమునందు ప్రతి మంగళవారము స్వామివారి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున భక్తులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతున్నాం. మన యొక్క ఈ దేవాలయంలో చాలా విశిష్టమైన దేవాలయము, చాలా పురాతనమైన దేవాలయము. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరికలను స్వామికి చెప్పుకొని 21 ప్రదక్షిణం చేసి ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు కూడా చేస్తారు. మనకి ఇక్కడ ఎవరికైతే వీసా రాని వాళ్ళు ఉంటారో వారు మన అభయాంజనేయ స్వామివారి దేవస్థానం నందు వచ్చి స్వామివారికి 21 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి దండం పెట్టుకుంటే 41 రోజుల్లోపు వారికి వీసా వస్తుంది. చాలామందికి వచ్చాయి. విశేషమైన చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి. ఏదైనా దిష్టి గ్రహదోషాలు ఉన్నా కూడా స్వామివారిని దర్శనం చేత ఆ యొక్క దిష్టి గ్రహదోషాలు కూడా పటాపంచలవుతాయి. కావున విశేషమైనటువంటి మన దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా వేచేసి ఉన్నారు. అది వెలిసిన పుట్ట. ఇక్కడికి వచ్చి ప్రతి నాగుల చవితి రోజు, పంచమి రోజు విశేషంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి ఇక్కడ స్వామివారికి పుట్టలో పాల్గొనడము, వారి యొక్క సర్పదోషాలు నివారణ చేసుకోవడం జరుగుతున్నది. అలాగే మన ఆలయంలో శివుడు కూడా ఉన్నాడు. సదాశివుడి ఈ కార్తీక మాసం నెల మొత్తము కూడా స్వామివారికి విశేష పంచామృత అభిషేక, ఏకాదశ రుద్రాభిషేకాలు విశేషంగా జరుగుతున్నది. కావున భక్తులు ఈ యొక్క సదాశివుడి దర్శనం చేసుకొని ఈ కార్తీక మాస వ్రత ఫలితాన్ని పొంది స్వామివారి కృపకు పాత్రులు కండి. అలాగే ప్రతిరోజు కూడా ఆకాశ దీపారాధన ఉంటుంది సాయంకాలం పూట. ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. కావున భక్తులందరూ కూడా మన అభయాంజనేయ స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకొని స్వామివారి కోరికలు, మీ యొక్క కోరికలు స్వామివారితో చెప్పుకొని మీ యొక్క కోరికలను తీర్చుకొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా HD ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.